ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం. ఒక పల్లెలోని ఒక ఇంటికి అపరాహ్న వేళ అలసిపోయిన ముగ్గురు పెద్ద మనుషులు వచ్చారు. అప్పుడే పొలం నుండి వచ్చిన భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లిచ్చింది. వీధి తలుపు మూద్దామని బయటకు వచ్చిన ఆ ఇంటి ఇల్లాలికి వసరాలు అరుగు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ముగ్గురు కనిపించారు. వాళ్ళు బహుశా తన భర్తతో పాటు వచ్చిన వాళ్ళేమోననుకొని భోజనం సమయానికి వచ్చారని చాలా మర్యాదగా లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం చేద్దురు కానీ అన్నది. వాళ్ళు ఆమె వంక సాధారణంగా చూస్తూ, మాకొక నియమం ఉన్నది, మా ముగ్గురిలో ఒకడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు. నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఇతని పేరు ఐశ్వర్యం. మీ ఇష్టం వచ్చిన వారిని ఆహ్వానించండి అన్నాడు. ఆ ఇల్లాలు మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని ఆ వచ్చిన వారు మామూలు మనుషులు కారని, ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న మహానుభావులని అనుకున్నది. ఆమె సంతోషంతో పొంగిపోతూ ఇంట్లోకి వెళ్లి ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. అది వినగానే ఆమె భర్త పరమానందంతో జీవితంలో మనిషికి గెలిపే ముఖ్యం, కాబట్టి గెలుపునే పిలుద్దామన్నాడు. దానికి ఆమె గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయాక, కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వానిద్దామన్నది. వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది. ఒక కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు, అత్తా, కోడళ్ళు అందరూ కలిసిమెలిసి ఎటువంటి అమరికలు లేకుండా ఉండగలగడానికి ప్రేమ మాత్రమే మూలాధారం. మనిషి సుఖజీవనానికి ఆలంబన ప్రేమ మాత్రమే, కాబట్టి ప్రేమను ఆహ్వానించండి అంటూ సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో పాటు ఇంట్లోకి వచ్చారు. అది చూసి అందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యానికి సమాధానంగా ప్రేమ అనే వ్యక్తి ఇలా చెప్పాడు, మీరు గెలుపుని కానీ ఐశ్వర్యాన్ని కానీ కోరుకొని ఉంటే ఆ ఒక్కడు మాత్రమే లోపలికి వచ్చేవాడు, మిగతా ఇద్దరం బయటే ఉండిపోయేవాళ్ళం. అలా కాకుండా మీరు ప్రేమను ఆహ్వానించారు. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో అక్కడ గెలుపు, ఐశ్వర్యం అంటిపెట్టుకొని ఉంటాయన్నాడు. కోడలు సలహా పాటించినందుకు తమకు మంచే జరిగిందని సంతోషించి వాళ్ళ ముగ్గురికి ఎంతో ప్రేమతో అతిథి మర్యాదలు చేశారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. మనుషుల మధ్య అరమరికలు తొలగిపోయాయి. అపార్థాలకు తావులేదు. ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ, వాత్సల్యం, భక్తి. అనతి కాలంలోనే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆ పల్లెకు తలమానికమైంది. ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం. కాబట్టి మీలో ఉన్న ప్రేమను 10 మందికి చూపించి ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటే మీ గెలుపు సాధ్యమవుతుంది. గెలుపు సాధ్యమైతే ఐశ్వర్యం వెన్నంటే వస్తుంది. జై హింద్.